విపరీతమైన ధారాళమైన దొండ తీగ చూపించమంటారా? ఇదిగో ఇదే చూసేయండి ఎంత ఉందో. అట్లా ఈ దొండకాయ చూసారా, నా అలాగే సేమ్ టు సేమ్ నా అంత ఉందనమాట. నేను తగ్గనన్నట్టు నేను వేసిన ఆ దొండ చెట్టు తీగ కాయలు కూడా తగ్గనని చూతున్నాయి అనమాట. అసలు ఎంతలా ఉన్నాయంటే చూస్తుంటేనే మామూలుగా లేదు. ఇట్లా చూడండి, స్తంభం సాటిని ఎక్కవ రానంటే రానంటున్నాయి. నేనైతే వదులుతానా ఏంటి? నేను అస్సలే వదలను. నేను అంత జిడ్డు అనమాట. మధ్యలో నేను కోస్తుంటే ఈ తీగ ఒకటే దొండకాయలు కోస్తుంటే ఈ తీగ నేను అటు తిరగా ఇటు తిరగా అటు వేసుకొని ఇటు వేసుకొని సరిపోతుంది అనమాట. ఆ దొండకాయలు ఏమని తీగలు చూడండి, మనం తింటేనే కాదు అప్పుడప్పుడు కొన్ని మోగ జీవాలు కూడా బతకాలన్నమాట. అందుకని చెప్పేసి పురుగులకి ఇచ్చేసాను అనమాట కొన్ని. అంటే మనం వేయాల్సిన అవసరం లేదు, అయ్యే దాడి చేసి తింటాయి అనమాట. ఇంకా పోతే మన దొండ చెట్టు చూడండి ఎంత ఉందో అనుకునేరు. లేదు, అంత లేదు. మన దొండకాయలు చూస్తే ఒక పావు కేజీ పైన అయినాయి అనమాట. కానీ సైజు అయితే 4 కాయలైనా కానీ సైజు మాత్రం నా అంత సైజు ఉన్నాయి అనమాట. నచ్చితే పోత లైక్